పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. కుప్పంకు ఇచ్చిన మాట ప్రకారం కృష్ణా జలాలను 57 నెలల్లో తీసుకువచ్చిన ఘనత వైకాపా ప్రభుత్వానిది. కుప్పం బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్ఘాటన. బలిజులకు సముచిత స్థానం కల్పించని పార్టీలను ఇంటికి సాగనంపుతాం. బలిజ సంక్షేమ సంఘం నేతల వెల్లడి. సీఎం జగన్తో పాటు టీటీడీపై విమర్శలు చేసిన రమణ దీక్షితులను తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్న పాలక మండలి సభ్యులు. టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. కుప్పంకు 14 ఏళ్లలో రాని కృష్ణా నీళ్లు 57 నెలల్లో తీసుకొచ్చిన ఘనత వైకాపా ప్రభుత్వానిదేనని సీఎం జగన్ చెప్పారు. 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సొంత నియోజకవర్గానికి తీసుకురాలేని కృష్ణా నీటిని వైసీపీ కేవలం 57 నెలలలో తీసుకువచ్చిందని సీఎం జగన్ పేర్కొన్నారు. కొండలు గుట్టలు దాటుకొని 672 కిలోమీటర్ల పాటు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనివా సుజల స్రవంతి ద్వారా కుప్పం నియోజకవర్గానికి నీళ్లందించే ఈ గొప్ప కార్యక్రమం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిందని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో కుప్పానికి నీళ్లిచ్చే కుప్పం బ్రాంచ్ కెనాల్ ఆయనకు ఆదాయ వనరుగా ఉంటే మన ప్రభుత్వంలో ప్రజలకు సాగు తాగునీరు అందించడమే లక్ష్యంగా పనులు చేసి ఎట్టకేలకు కృష్ణమ్మను కుప్పానికి తీసుకువచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనివా కాలువల మీదుగా కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా సీఎం జగన్ కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి విడుదల చేశారు. అంతకుముందు కృష్ణా జలాలకు సీఎం జగన్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గ ప్రజలకు 2022 సెప్టెంబర్ 23న ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు ప్రకటించారు. హంద్రీనివా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ను వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినట్లు వివరించారు. దీని ద్వారా కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కుప్పం పలమనేరు నియోజకవర్గాలలో 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరు అందుతున్నాయన్నారు. కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూనే మరింత నీటి స్టోరేజ్ కోసం కుప్పంలో సాగునీటి కష్టాలకు శాశ్వతంగా చెక్ పెట్టేలా 535 కోట్ల ఖర్చుతో మరో 5,000 ఎకరాలకు సాగునీరు అందించే 2 కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొండలు గుట్టలు దాటుకొని ఏకంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనివా సృజన స్రవంతిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది. ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు, ఎక్కడ కుప్పం? 672 కిలోమీటర్ల దూరంలో ఉండి ఏకంగా 540 మీటర్ల ఎత్తు, అంటే 1600 అడుగుల ఎత్తు, 672 కిలోమీటర్లు దాటుకొని ఏకంగా 1600 అడుగులు పైకెక్కి ఈరోజు కృష్ణమ్మ మన కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నెక్స్ట్ టర్మ్ లో
ఈ 3 ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి మీకు ఇస్తాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను, గర్వంగా సగర్వంగా. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న చంద్రబాబు గారు, మీరందరూ చూశారు, మీ అందరికీ కొత్త కాదు. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడు. 14 ఏళ్ళు ఈ పెద్ద మనిషి సీఎంగా కూడా పనిచేశాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు 3 సార్లు సీఎం అయ్యాడు. మరి 35 సంవత్సరాలలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయాడు అనంటే 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు అనంటే కుప్పానికే నీరు తీసుకుని రాలేదు అనంటే కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడి వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఎలా జరిగాయో మీ అందరికీ కూడా తెలుసు. దాన్ని నీరు పారే కాలువగా కాకుండా తన జేబులో నిధులు పారే కాలువగా మార్చుకున్న పరిస్థితులే మనందరికీ కూడా కనిపిస్తాయి. కాబట్టి ఈ కాంట్రాక్టును తనకు భారీ వాటా ఇచ్చే వారిలో ఎవరికి ఇవ్వాలి, అంచనాలు ఎలా పెంచాలి, మట్టి పనులు ఎలా పెంచుకోవాలి, ఇలా ఎంత మడుపులు పుచ్చుకోవాలి అన్న అంశం మీదనే చంద్రబాబు గారు రీసెర్చ్ చేశాడే తప్ప ఇక్కడ ప్రజలకు కానీ పక్కనే ఉన్న పలంనేరు ప్రజలకు కానీ ఈ 2 నియోజకవర్గాల్లో ఉన్న 2 లక్షల మంది ప్రజలకు కానీ వీరికి మంచినీళ్ళు ఎలా అందించాలి, వీరికి సాగునీరు ఎలా అందించాలి అన్న అంశం మీద కనీసమైన దృష్టి కూడా లేదు అని. బాబు ఎలాంటి వాడో, చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాడో తెలుసుకున్నా, ఈ మనిషి ఎలాంటి వాడో తెలుసుకున్నా చంద్రగిరి ప్రజలు మీకు ఎమ్మెల్యేగా కాకమునుపు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరిలో ఎమ్మెల్యే, అక్కడ తన సొంత ఊరు, అది తన సొంత నియోజకవర్గం. అక్కడ మొదటిసారిగా ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రిగా కూడా పనిచేశాడు. 5 సంవత్సరాలు ఆయన మంత్రిగా కూడా పనిచేసిన తర్వాత మంత్రిగా ఉంటూ తాను పోటీ చేస్తే 1983లోనే చంద్రగిరిలో మంత్రిగా ఉంటూ పోటీ చేస్తే 1983లో అదే చంద్రగిరిలో ఏకంగా 17,000తో ఓడగొట్టారు అక్కడ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని. ఆదికేశ్వర నాయుడు కుటుంబానికి కాకుండా సొంత సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంపై బలిజ సంఘం నాయకులు తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. బలిజులకు చిత్తూరు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ సోమవారం చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రం వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఓఎం రామదాస్ మాట్లాడుతూ చిత్తూరులో ఎలాంటి లాభాపేక్ష లేకుండా సొంత నిధులతో అభివృద్ధి చేసిన ఘనత ఆదికేశవులు నాయుడు సతీమణి సత్యప్రభదేనన్నారు. టీడీపీ పార్టీ కోసం బలిజ కులస్తులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. జైలుకు వెళ్లిన ఉదంతం కూడా ఉందన్నారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారని, పార్టీని నమ్ముకొని ఆర్థికంగా నష్టపోయి రోడ్డున పడిన వారు కూడా ఉన్నారని గుర్తు చేశారు. దేశంలోని చిత్తూరు జిల్లాకు గుర్తింపు తెచ్చిన ఆదికేశవులు నాయుడు కుటుంబాన్ని టీడీపీ పార్టీ ఘోరంగా అవమానించిందని అన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తూ బలిజ సంఘం నాయకులు కులస్తులు నిరసన చేపట్టారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ పార్టీకి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు కోలా కిరణ్,
సతీష్, కిషోర్, గోపి, విశ్వనాథ్, రెడ్డప్ప, టిక్కీ రాయల్, రామ్మూర్తి, బాలాజీ, అధిక సంఖ్యలో బలిజ సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. సరిపోతారు ఎందుకు వాళ్ళందరూ ఎవరు కూడా ఇదికి వచ్చేవారికి మన సోదరులకి నమస్కారాలు. ఈరోజు మా కులము బల్జీ కులముతో ప్రతి ఒక్క పార్టీ రాజ్యం వెళ్తుంది, కానీ బల్జీలకు అన్యాయం చేస్తుంది. కాబట్టి ఈరోజు మా చిత్తూరు బల్జీ కులాలకు ఏ పార్టీ మమ్మల్ని విశ్వసించడం లేదు. కాబట్టి మేము ఈ పార్టీని కాదు ఆ పార్టీని కాదు ఏ పార్టీ కూడా మనం గుర్తించలేదు. కాబట్టి మా బల్జీ కులం ఏకమై ఖచ్చితంగా మాకు న్యాయం చేసేంత వరకు మేము వదలము. మేము ఏ పార్టీకైనా కూడా మేము ఏ పార్టీ మనుషులు కాము, బల్జీ కులస్తులు. మేము బల్జీల ఓట్లతో గెలిచి బల్జీల ఓట్లతో రాజ్యాధికారికి వెళ్తూ మమ్మల్ని చాలా చీపుగా చూస్తున్నారు. కాబట్టి మా యొక్క ఉనికి మేము చాటిద్దాం.
మా ఉనికిని ఇక మీదట మేమేమిటో రాయలసీమ జిల్లాలో మా ఉనికిని చాటించి మా యొక్క ప్రత్యేకతను చాటించుకుంటాం. ఈ రెండు పార్టీలకు గుణపాఠం తెలిపిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలిపిస్తున్నాను. ఇంటర్నేషనల్లో గొప్పతనం వాళ్ళ ఫ్యామిలీకి తెలియని అన్యాయం జరిగింది. ఆ అన్యాయం మేము ఎటువంటి పరిస్థితుల్లో మేము దాన్ని సహించలేదు. ఆ విషయంగా చిత్తూరు ఎమ్మెల్యే సీటు ఆ డీకే ఫ్యామిలీకి ఇచ్చేంత వరకు మేము ధర్నా కార్యక్రమం అయితే నిరాహార దీక్ష చేస్తున్నాము. రేపటి నిరాహార దీక్ష చేసే సిద్ధంగా కూడా. ఏ పార్టీ ఏ పార్టీలో సీట్ అడుగుతాను? తెలుగుదేశం పార్టీలో సీట్కి చేస్తున్నాను. ఆమె నమ్మించి ఏమన్నా ఆమె వాళ్ళకు వాళ్ళకి గుర్తించలేదు కాబట్టి ఈ పార్టీ గుర్తించేంత వరకు మేము ఇదే విధంగా కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. టికెట్ ఇవ్వకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం. తీసుకుంటాం మీద తీసుకుంటా పోటీ చేస్తారా? అది మేము చెప్పలేమండి. ముగ్గురు అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు నియోజకవర్గము కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మా బలిజ సోదరులకి అందరికీ కృతజ్ఞతలు. మీడియా పత్రికలకు ప్రత్యేక నమస్కారాలు. అయ్యా, ఈరోజు మా కులస్తులతోనే అధికారానికి వస్తుంది రాష్ట్రంలో అనేది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి మాకు వైఎస్ఆర్ పార్టీలో కూడా టికెట్ ఇవ్వలేదు. కనీసం తెలుగుదేశంలోనైనా మాకు ఆస్పిరెంట్స్ అడిగే వాళ్ళు ఉన్నారు, ఆర్థిక స్తోమత కూడా పెట్టుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి మేము అధిష్టానానికి కూడా తెలియజేయడం జరిగింది సంఘం తరఫున. కానీ ఎన్నో కారణాల వల్ల ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ మాకు సీట్ రాలేదు. ఎస్సీలకి ఏ విధంగా అయితే 3 సీట్లు ఉందో మాకు బల్జలకి రామారావు చంద్రబాబు నాయుడు నుంచే తిరుపతి చిత్తూరు అనేది ఎప్పుడు వస్తూ ఉండేది ఆనవాయితే. ఈసారి ఎందుకు మిస్ అయిందో మాకు అర్థం కాలేదు. కాబట్టి మా సంఘం తరఫున మేము డిమాండ్ చేసేదేమంటే వేరే కులస్తుల గురించి మేము మాట్లాడటం లేదు. మా కులస్తులకి న్యాయం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీకి, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అన్ని రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తున్నాం. దీనిపైన కానీ వాళ్ళ ప్రతిస్పందనను బట్టి మా కార్యాచరణ ఉంటుందని చెప్పి మీకందరికీ తెలియజేస్తూ, మా నాయకులు ఇంకా చాలా మంది ఉన్నారు. మేము మీరు ఇచ్చే రిప్లైని బట్టి, రాజకీయ పార్టీలు ఇచ్చే రిప్లైని బట్టి మా నిర్ణయం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మీకు అందరికీ కూడా నమస్కారాలు. కులస్తులకు పత్రికా విలేకరులకు నమస్కారము. ఈరోజు మేము ఈ ప్రొటెస్ట్కు మా బాధ తెలియజేయడానికి రాజకీయ పార్టీలకు, ఏ రాజకీయ పార్టీ అయినా, ఒక పార్టీ అని కాదు, దానికి మా యొక్క సంఖ్యాబలము మాది ఏముంది. 94 నుంచి 2024 వరకు ఏ పార్టీ అయినా అన్ని పార్టీల్లో బలిజ సామాజిక వర్గానికి సీట్లు ఇస్తూ ఉన్నారు. 2 పార్టీలు కూడా లాస్ట్కు రాను ఇరు పక్కల చిత్తూరులో కానీ తిరుపతిలో కానీ మాకే ఇస్తూ ఉన్నారు. ఈసారి ఇప్పటికీ మాకు చిత్తూరులో 2 పార్టీలు 3 పార్టీలైనా మాకు మొండి చేసి చూపిస్తారు. అది ఎందువల్ల చూపిస్తారు అనేది మాకు అర్థం కావడంలా. కాబట్టి మమ్మల్ని తీసేటప్పుడైనా ఎందుకు ఇయ్యలేదనేది కూడా ఏ పార్టీ వాళ్ళు చెప్పలేదు. ఒక పార్టీ వాళ్ళు తీసినారు, వేరే పదవి ఉన్నారు, లాస్ట్కి అది కూడా ఈ పక్కన వస్తుందేమో ఆశలు ఉన్నాము, ఆ పక్కన లేకుండా అయిపోయింది. దీనికి ఎందుకు ఈ రాజకీయ పార్టీలు మా కులాన్ని గుర్తించడంలా, మా కులానికి ఎందుకు ఈ అన్యాయం జరుగుతుంది? ఈ అన్యాయం వల్ల ఈ కులానికి ఇలా జరిగితే మేము కూడా మా కులస్తులకంతా ఏం చెప్పుకోవాలా? కాబట్టి దీనిపైన మా కులస్తులందరూ ఇంకా ఒక గ్రూప్ 2 రోజులు ఒక దినచర్య వేసుకొని ఒక అల్టిమేట్ ఇచ్చి అందరూ మాట్లాడుకుని పెద్దలందరూ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మా కుల పెద్దలందరూ కట్టుబడి ఉంటారని తెలియజేస్తూ నమస్కారం. ఒక పార్టీ పూర్తిగా బలి సంఘానికి సీట్ ఇవ్వలేదు, అట్లాగే ఉన్న సీటు కూడా పెరిగేసడం కాకుండా నెక్స్ట్ సీట్ ఇస్తామని చెప్పి ఆమరించారు. ఆ రోజు మేము గట్టిగా ఖండించినాము. ఈ రోజు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో టీడీపీ కూడా మాకు అన్యాయం చేసింది. మాకున్నటువంటి పరిస్థితుల్లో మొన్న గెలిచినటువంటి ఈ 94 సీట్లు 7 సీట్లు మాత్రమే దళితులు కేటాయించింది. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దళితులు చేసిన పాపమా లేకపోతే మేము చేసిన మంచి పని చేసిన శాపమా అని ప్రతి ఒక్క ప్రభుత్వానికి మేము అడుగుతున్నాము. 29% ఉన్నటువంటి మాకు ఈరోజు అడుక్కునే పరిస్థితి ఎందుకు అని మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాము. కాబట్టి దీని పరంగా మాకున్నటువంటి కోరికలు, మాకున్నటువంటి ఏమైతే ఉన్నాయో అవి మేము సాధించుకునేదాకా పోరాడతాము. బడుజులంతా
ఏకంగా అవుతాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తాము. చిత్తూరు సీట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఒప్పుకోము. మొత్తము మా చిత్తూరు సీటు ఎట్లయినా మాకు బలిజలు కేటాయించకపోతే మా సత్తా ఏంటో మేము చూపిస్తామనేసి ఈ రకంగా మేము మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాం. ఏ పార్టీ కోసం ఒక మనిషి 4 సార్లు అప్పులు పాలైపోయి ఉన్నాడు. ఒక పార్టీ కోసమో ఒక ఆమె పార్టీకి వచ్చి కరోనాతో చచ్చిపోయింది. అయినా కానీ ఎవరు తీసుకొచ్చి ముందు పెట్టుకున్నావో, ఎవరు త్యాగాలు చేస్తారో అనేది మర్చిపోయినావా అని చెప్పి మేము చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం. ఇప్పుడు నిస్పృహలతో మేము ఒక వలసగొల్ల పెద్దలంతా ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసుకొని వెంటనే మా కార్యాచరణ ఏమని మేము మా సత్తా చూపుతామని ఈ పత్రికా తెలియజేస్తున్నాం. సూటిగా ఈ చిత్తూరు క్యాండిడేట్ కి మీరు మద్దతు తెలుపుతారా లేదా? మేము ఎంటైర్ రాయలసీమకు మేము తెలుపుతున్నాం. మాకు అన్యాయం జరిగిందని చిత్తూరులో క్యాండిడేట్ అనౌన్స్ చేశారు కదా, ఇప్పుడు దానికి మద్దతు తెలుపుతారు. మేము స్టీరింగ్ కమిటీ పెట్టుకొని ఎవరికి తెలపాలి, ఎవరికి ఓటు వేయాలనేది 2 రోజుల తర్వాత మేము అంతా కూర్చొని మాట్లాడిన తర్వాత. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల రైల్వే స్టేషన్లు ఆధునీకరణలో భాగంగా సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని చిత్తూరు నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద బీజేపీ నాయకులు, జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు ఆధ్వర్యంలో 12 గంటలకు వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు నగరంలోని రైల్వే స్టేషన్ ఆధునీకరణలో భాగంగా 13.99 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. త్వరలోనే ఆధునీకరణ పనులను ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే స్టేషన్ మేనేజర్ ముత్తుస్వామి, సురేష్, సిటిఓ ప్రసాద్ రెడ్డి, చిత్తూరు రైల్వే స్టేషన్ సలహా మండలి సభ్యులు కరుణాకర్ సిద్ధు, మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జగదీశ్వర్ నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీడీ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు టికెట్ కేటాయించాలని గంగాధర్ నెల్లూరు మండలం కొత్తపల్లి మిట్టకు చెందిన మణి తెలిపారు. సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను చదువుకునే వయసు నుండి ప్రజాసేవకు అంకితమయ్యానని, గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీడీ నెల్లూరుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని, అయితే దురదృష్టవశాత్తు ఆయన మరణించారని పేర్కొన్నారు. 2004వ సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభివృద్ధి పథకాలు మరియు ప్రజాసేవకు ఆకర్షితుడే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని, 2009లో జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్గా, జిల్లా సేవాదళ్ జనరల్ సెక్రటరీగా కాంగ్రెస్ కమిటీ తనను నియమించిందని గుర్తు చేశారు. 1995-2000 సంవత్సరంలో తాను సర్పంచ్గా ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా ఉత్తమ సర్పంచ్గా అవార్డు కూడా అందుకున్నానని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ జీడీ నెల్లూరు నియోజకవర్గ అభ్యర్థిగా తనకు ఒక అవకాశం ఇస్తే అన్ని వర్గాలను కలుపుకొని 1,00,000కు పైగా ఓట్ల మెజార్టీతో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. కుల మత పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తనకు జీడీ నెల్లూరు నియోజకవర్గంలో సహకరిస్తారని, దీనిని గుర్తించి ముఖ్యమంత్రి జగన్ తనకు అవకాశం కల్పించాలని కోరారు. ఇప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఒకసారి చేశాను, మళ్ళీ నేను 2 సార్లు నేను అప్లికేషన్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను 3వసారి కూడా వచ్చి టికెట్ కావాలని నేను ఆచరించి కూడా నేను అప్లికేషన్ కూడా నేను పెట్టడం జరిగింది. సర్వేలు కూడా వచ్చి నా పేరు కూడా 6 మండలాలు వచ్చి కూడా సర్వే జరగడం జరిగింది. నాకు గంగాధర్ నియోజకవర్గంలో వచ్చి బంధుత్వం ఎక్కువగా ఉంది. నేను స్వచ్ఛంద శాస్త్రంలో పనిచేసినా కాబట్టి నాకు ఎక్కువగా జనాలు కానీ నేను చేసిన సేవా కార్యక్రమాలు కానీ అన్నీ కానీ నాకు తోడుతూ ఉంటారు. నాకు ఈరోజు వర్గాలు లేదు, విభేదాలు లేదు. 6 మండలాలు వచ్చి నాకు అందరూ కూడా నాకు వచ్చి అన్ని వర్గాలు కూడా నాకు వచ్చి సహాయం చేస్తారు. నేను ఆ విధంగా ప్రతి ఒక్కరికి వచ్చి నేను సేవ చేశాను. తర్వాత జగనన్న గారు ఆయన యొక్క సేవ, ఆయన యొక్క సిద్ధాంతం నాకు చాలా నచ్చింది. ఏ విధంగా నచ్చిందంటే నేను పేదవాళ్ళ కోసము పనిచేశాను కాబట్టి ఈరోజు ఆయన పేదవాళ్ళకి ఉన్నవాడికి యుద్ధం కూడా చేస్తూ ఉన్నాడు.
ఈరోజు ఆయన అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని కూడా మహానుభావుడు తీసుకుని వచ్చినాడు, సమాజం కృషి చేసినాడు. ఈరోజు అదే కాకుండా ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉండింది, ఎన్నో ప్రభుత్వాలు ఉండింది. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వచ్చి డిప్యూటీ సీఎం పదవులు వచ్చి 5 మందికి ఇచ్చినాడు. బీసీలకు వచ్చి కార్పొరేషన్లు పెట్టి ఎన్నో పదవులు ఇచ్చినాడు. ఈరోజు ఆయన మహిళలు వచ్చి మహిళా రాణిగా చేసినాడు. ఆయన చేసిన సేవను మనము నాకు ఎంతో తృప్తిపడింది. నేను పేదవాడుగా నా వృత్తి ఏమంటే ప్రజాసేవ చేయడమే. ప్రతి సోమవారం వచ్చి ప్రజల సమస్యలను వచ్చి నేను మండలాలు కానీ సచివాలయాలు కానీ గ్రామాలు కానీ పరిచయకపోతే నేరుగా స్పందన కార్యక్రమం కరెంట్ దగ్గరకు వచ్చి ప్రజలు తీసుకుని పోవడము, ప్రజలు వచ్చి నేను సేవ చేయడము నా వృత్తి. అటువంటి నాకు ఈరోజు నా జగన్మోహన్ రెడ్డి యొక్క అన్నగారి యొక్క పాలనలోనే ఒక ఎమ్మెల్యే కానీ అయితే మనం ఇంకా కూడా వచ్చి ఆయన యొక్క పరిపాలనలో మనం అన్ని పనులు చేయవచ్చు. ఆయనకు మనం మనము ఒక సేవకుడుగా ఆయనకు మనం వచ్చి రుణపడి ఉండొచ్చు అని ఆలోచనతో నేను ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కావాలని కూడా నేను ఈరోజు వచ్చి బయోడ కూడా ఇచ్చినాను. నేను బయోడ ఇచ్చిన తర్వాత ఈరోజు కానీ నాకు కానీ ఎమ్మెల్యే టికెట్ కానీ ఆ మహానుభావుడు కానీ కొన్ని విచారించి అన్నీ చేసి నాకు కానీ ఇచ్చినారంటే నేను మా నియోజకవర్గంలోనే 1,00,000 ఓట్లతో నేను వచ్చి మెజారిటీ గెలుస్తాను. నాకు వర్గాలు లేదు, భేదము లేదు, అభిమానం ఉంది. అందరూ కూడా నాకు వచ్చి చిత్తూరు నగరంలో టీడీపీ కార్యకర్తపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. గాంధీ రోడ్డులోని కాణిపాకం బస్టాప్ వద్ద ఉదయం 10 గంటలకు కన్నా అనే తెలుగు యువత నాయకుడు బైక్లో వెళ్తున్నాడు. ఎదురుగా వచ్చిన ఇద్దరు అకారణంగా గొడవ పడ్డారు. ఫోన్ చేసి మరో 10 మందిని రంపించి అర్ధగంట పాటు కన్నాపై దాడి చేశారు. గాయపడిన కన్నాను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాజూరు బాలాజీ కన్నను పరామర్శించారు. అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. ముందుగా బండ్లో 2 ఉన్నారు, వాళ్ళు కొడతా ఉన్నారన్నా. కొట్టే సైలెంట్ అయిపోయాము. నేను అప్పటికి కింద పడిపోయాను. ఆ తర్వాత ఎవరికో కాల్ చేశారు, ప్రసన్న అంట ఎవరో వచ్చారు. వాళ్ళు 10 మంది దాకా 10-15 మంది దాకా కంటిన్యూస్గా ఒక ½ అన్ అవర్ కొడతానే ఉన్నారు. ఏం చేయాలో తెలియదు, నేను కింద పడిపోయినాను. కనీసము 10 o'clock నుంచి 10:30 దాకా గాంధీ రోడ్ బస్ స్టాప్ సర్కిల్ దగ్గర ఇది మొత్తం జరిగింది. తిరుపతి వైసీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తున్న జనసేన నేత కిరణ్ రాయల్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు వైసీపీ నేత పసుపులేటి సురేష్. తిరుపతి నగరంలో వివిధ వర్గాల ప్రజల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డికి వస్తున్న ఆదరణను చూసి సహించలేక ఓర్వలేనితనంతో భూ కబ్జా, గంజాయి వినియోగం అంటూ అసత్య ఆరోపణలు చేసిన జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ తను చేసిన ఆరోపణలను ఆధారాలతో రుజువు చేసినట్లయితే తిరుపతి నడి రోడ్డులో నా తల నరుక్కుంటానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పసుపులేటి సురేష్ సవాల్ విసిరారు. రాబోయే ఎన్నికల్లో నీతి నిజాయితీతో ప్రజల వద్ద ఓట్లను అభ్యర్థించలేని జనసేన నాయకులు పనిగట్టుకొని భూమన అభినయ్ రెడ్డి పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. దమ్ముంటే తన సవాల్ను స్వీకరించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. శిరచ్ఛేదనం నేను చేసుకుంటానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నీకు సవాల్ విసురుతున్నా. దమ్ముంటే, నీతి నిజాయితీ ఉంటే, సక్రమమైన పుట్టుకైతే నీది, నువ్వు చేసినటువంటి ఆరోపణలని రుజువు చేయి. ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. మాట ఇచ్చినటువంటి విధంగా నడి రోడ్డులో నా తల నరుక్కోవడానికి కూడా ఈరోజు సిద్ధంగా ఉన్న నీ ఆరోపణలు కానీ నువ్వు నిజమని నిరూపిస్తే ఏమాత్రం కూడా నిజాయితీ లేనటువంటి నీలాంటి వ్యక్తులు, ఒక నాయకత్వ పటిమ కలిగినటువంటి వ్యక్తి, పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి, తిరుపతి నగరం పైన అపారమైనటువంటి ప్రేమ, ఇష్టం ఉన్నటువంటి భూమన అభినయ్ రెడ్డి గారి పైన
నీ యొక్క అవాకులు చవాకులు ఏమాత్రం కూడా సహించేటువంటి పరిస్థితి లేదు. రాబోయేటువంటి రోజుల్లో నీకు తగినటువంటి రీతిలో గుణపాఠం చెప్పేదాన్ని కూడా సిద్ధంగా ఉన్నాం. మరీ ముఖ్యంగా చెప్తున్నాం, రాజకీయంలో మీరు ఏం ఉద్ధరించారో చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగేటువంటి దమ్ము మీకుందా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఏ పార్టీ అయినా కూడా సరే, ప్రతిపక్ష పార్టీలు జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా కూడా ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఆరోపణలను నిరూపించి వాస్తవాలను కానీ వాటిని రుజువు చేస్తే మేము ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బహిరంగంగా మేము సవాల్ విసురుతున్నాం. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో సుమారు 100 ఎకరాల చెరువు మిస్ అయిందని వెతికి పెట్టాలంటూ రాష్ట్ర ఓబీసీ ఫామ్ కన్వీనర్ బడి సుధా యాదవ్ వినూత్న కార్యక్రమం నిర్వహించారు. సోమవారం ఈఎస్ఐ హాస్పిటల్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు చెరువు ఎక్కడున్నావు, చెరువు మిస్సింగ్ అంటూ ప్లకార్డుల చేతు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సుందరీకరణ పేరుతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 100 కోట్లు తుడా నిధులు ఆ చెరువులో పోశారని ఆరోపించారు. చెరువు స్వరూపం పూర్తిగా మారిపోయిందని, పేరూరు చెరువు స్వర్ణముఖి నుంచి కాలువల ద్వారా తుమ్మలగుంట చెరువుకు నీళ్లు వచ్చేవని అన్నారు. ఈ నీటితో తుమ్మలగుంట పరిసర ప్రాంతాలలో 180 ఎకరాల ఆయకట్టుతో పొలాలు పచ్చగా, గ్రామాలు పుష్కలంగా ఉండేవన్నారు. ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటిపోయి తాగునీటికి కూడా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వరదలు వస్తే ఆ నీరంతా తిరుపతిని ముంచేస్తుందని అన్న ఆయన గతంలో పడ్డ ఇబ్బందులను గుర్తు చేశారు. మొన్ననే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చర్యలు తీసుకోవాలని సూచించిందని చెప్పారు. కనుమరుగైన చెరువును వెతికి పెట్టమని, పోలీసులను అన్యాక్రాంతంపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను కోరామన్నారు. తుమ్మలగుంట చెరువును కాపాడుకోవడానికి ఎంతటి పోరాటకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సంబంధిత అధికారులు 48 గంటల్లో స్పందించాలని కోరారు. లేని పక్షంలో మరో ఉద్యమాన్ని ప్రారంభిస్తానని హెచ్చరించారు. ఈరోజు ప్రధానంగా ఈ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఈ మన తిరుపతి రూరల్ మండల ఎంఆర్పల్లి ముత్యాలరెడ్డిపల్లి పోలీస్ స్టేషను మా పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా తుమ్మలగుంట చెరువు ఈ గత ఒక 10 సంవత్సరాలుగా కూడా కనపడకుండా పోయింది. దాన్ని వెతికి పెట్టమని చెప్పి మన పోలీసు వారికి ఒక కంప్లైంట్ ఇచ్చాము, మిస్సింగ్ కంప్లైంట్. తప్పకుండా దయ ఉంచి వాళ్ళు ఆ తుమ్మలగుంట చెరువుని మాకు వెతికి పెట్టాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని కూడా వాళ్ళని కూడా మా యొక్క ఇది కనిపించాలి, మా ఈ చెరువుని కనిపించే విధంగా మాకు వెతికి మాకు ముందు ఎలాగైతే చెరువుగా ఉనిందో ఆ చెరువుని ఎప్పుడు కలకలలాడుతూ అది దాదాపు సర్వే నెంబరు 60-100 ఎకరాలు, దాదాపు 100 ఎకరాల చెరువు తుమ్మలగుంట చెరువుని ఇప్పుడు దాన్ని స్వరూపమే మార్చేసి చెరువు అనేది ఎక్కడ కనబడకుండా మన లోకల్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన సొంతానికి ఆయన కబ్జాలో పెట్టుకుని ఆయనకి అన్ని రకాలుగా ఆయన ఆహ్లాదకరంగా ఆడుకునేదానికి ఆయన వాళ్ళ ఫ్యామిలీ ఆయన అంతా కూడా దాన్ని ఎంజాయ్ చేయడానికి దాన్ని వాడుతున్నారు. పేదలకు ప్రభుత్వ భూమిలో ఇంటి స్థలాలు కేటాయించే వరకు పోరాటం సాగిస్తామని సిపిఐ నాయకులు రామానాయుడు స్పష్టం చేశారు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తిరుపతి రూరల్ కుంట్రపాకం పరిధిలోని 612 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిని అధికార పార్టీ ఎమ్మెల్యే ఆయన అనుచరులు ఆక్రమించి అమ్ముకుంటున్నారని సిపిఐ నాయకులు ఆరోపించారు. ఈ భూమిని పేదల ఇళ్ల స్థలాలుగా పంచేందుకు తాము జైలుకు వెళ్లేందుకు సిద్ధమని చెప్పారు. అధికారులు నాయకులతో కలిసి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మొత్తం ఆక్యుపై చేసుకున్నారు. చెరువులు మాయమవుతున్నాయి, గుంటలు మాయమవుతున్నాయి, కాలువలు మాయమైపోతున్నాయి. గ్రామీణ మండలంలో ఉన్న ప్రభుత్వ భూముల్ని ఫ్లాట్లేసి అమ్మేస్తూ ఉన్నా రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. అందుకోసమే సిపిఐ నాయకత్వంలో తిరుపతి గ్రామీణ మండలం కుంట్రపాక లెక్కదాకల 612 సర్వే నెంబర్లో 120 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలోకి వెళ్ళి ఎర్రజెండాలు పాతితే కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల్ని పోలీసులు దమనకాండ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ భూమి ఆక్యుపై చేసుకుంటా ఉంటే కళ్ళు లేని కబోదులకి చూస్తున్నారని అడుగుతూ ఉన్నాం. ఈరోజు మట్టమూలు తిరుపతిలో మొత్తం ఆక్యుపై చేసుకొని అంతస్తులు కడతా ఉంటే ఏం చేస్తున్నా అడుగుతూ ఉన్నాం.
మఠం అధికారులు గాడులు కలుస్తారని అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వ భూములు పేదోడు ఇల్లు వేస్తే మాత్రం పెరికేస్తావా, 4 అంతస్తులు 5 అంతస్తులు బిల్డింగ్ కడితే మాత్రం కొట్టవా అని అడుగుతున్నాం ఈ రెవెన్యూ అధికారుల్ని. అందుకోసమే ప్రభుత్వ భూములన్నీ కూడా పేదలు పంచమని చెప్పి సిపిఐ నాయకత్వంలో పోరాటం కొనసాగిస్తున్నాం. ఉంటే ప్రభుత్వ భూమిలో ఉంటాం, లేదా జైల్లో ఉంటాం. కుంట్రపాకం లెక్క దాఖలు 612 సర్వే నెంబరు 120 ఎకరాల భూమిని పేదల పంచాయతీ వరకు కొనసాగిస్తామని కూడా ఉద్యమించి కొనసాగిస్తాం హెచ్చరిక చేస్తూ, ఈ మఠం అధికారులు మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ భూమి మఠం భూమిని కాపాడమంటే ఈ ఈవో ఈరోజు మా మీద తప్పుడు అమ్ముడు పోయినాడు. ఎంఆర్పల్లి పాలిటెక్నిక్ ఎదురుగా ఉన్నటువంటి 4 ఎకరాల 70 సెంట్లని మేము దాదాపు 4 రోజులు కొట్లాడితే ఆ భూమిని కాపాడుకోలేకపోయినటువంటి మఠం అధికారులు ఏం చేస్తారని అడుగుతున్నాం. ఎవరికి కూడా అమ్ముడిపోయినామని అడుగుతున్నాం. వీళ్ళపైన సిబిఐ ఎంక్వైరీ చేస్తారా? దమ్ము ధైర్యం ఉందా? రెవెన్యూ భూములు మఠ భూములు కబ్జా చేసిన వారిపైన ఎన్ని క్రిమినల్ కేసులు పెట్టామని కూడా అడుగుతున్నాం. కమ్యూనిస్టులు జైలుకి భయపడరు, సబ్ జైలుకి పోతాం, ఏమి లెక్క చేయమని కూడా హెచ్చరిక చేస్తూ, ఉంటే ప్రభుత్వ భూమిలో ఉంటాం లేదా జైల్లో ఉంటాం. ఈ పోరాటం కొనసాగిస్తున్నా కూడా హెచ్చరిక చేస్తూ ఉంటాం. సీఎం జగన్ టీటీడీపై విమర్శలు చేసిన రమణ దీక్షితులను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. టీటీడీలోని వివిధ విభాగాలలో పనిచేస్తున్న 9,000 మంది సొసైటీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచుతున్నట్లు తెలిపారు. సోమవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాకు వివరించారు. ఇక నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. నడకదారిలో గాలి గోపురం, ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నిత్య సంకీర్తన అర్చన కార్యక్రమాలు నిర్వహించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించిందని అన్నారు. తాళపాకలో అన్నమయ్య కళామందిరం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. తిరుమల పెద్ద జిఆర్ స్వామి అనుమతితో ద్వారపాలకులు జయ విజయులకు బంగారు తాపడం చేయించాలని పాలక మండలి నిర్ణయించిందన్నారు. 4 కోట్లతో మంగళసూత్రాల తయారీకి 4 ప్రముఖ బంగారు వ్యాపార సంస్థలకు టెండర్లకు అప్పగించామన్నారు. వడమాలపేట వద్ద టీటీడీ ఉద్యోగుల స్థలానికి 8.16 కోట్లు కేటాయించిందన్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ అలంకారాలకు బోర్డు ఆమోదం తెలిపిందన్నారు. కార్పొరేషన్లోని అటవీ శాఖ కార్మికులను తిరిగి సొసైటీలో చేర్చి జీతాలు పెంచాలని నిర్ణయించామన్నారు. పాదిరేడులోను ఉద్యోగుల ఇంటి స్థలాల లేఅవుట్ అభివృద్ధికి 8.16 కోట్లు తుడాకు చెల్లించాలని నిర్ణయించామన్నారు. 3.15 కోట్లతో తిరుమలలో పలు చోట్ల కొత్త మోటార్ పంపు సెట్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. తిరుమలలో FMS సేవలకు మరో 3 ఏళ్లు పొడిగించాలని నిర్ణయించామన్నారు. వివిధ డిజైన్లలో మంగళసూత్రాలు, లక్ష్మీకాసులు 4 గ్రాములు, 5 గ్రాములు, 10 గ్రాములు వంటి 7 డిజైన్లలో తయారు చేసేందుకు తీసుకున్న నిర్ణయం మేరకు 4 కోట్లతో 4 ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థలకు అనుమతి మంజూరుకు ఆమోదం తెలపటం జరిగింది. హిందూ సనాతన ధర్మాన్ని దశ దిశలా వ్యాప్తి చేయటంలో భాగంగా టీటీడీ ఇటీవల తిరుమలలో నిర్వహించిన సనాతన ధార్మిక సదస్సులో దేశవ్యాప్తంగా వివిధ పీఠాధిపతులు, మఠాధిపతులు ఇచ్చిన సలహాలు, సూచనలను బోర్డు ఆమోదించటం జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో 894 సంవత్సరాల క్రితం జగద్గురువు రామానుజాచార్యుల వారి అమృత హస్తాలతో శంకుస్థాపన చేయించుకొని దినదిన ప్రవర్తమానంగా అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా తిరుమలకు అనుసంధానంగా భావించే తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖున నిర్వహించాలని నిర్ణయం. ఇది టీటీడీ క్యాలెండర్లో ఈ పవిత్ర రోజును చేర్చాలని కూడా నిర్ణయించటం జరిగింది. టీటీడీ అటవీ విభాగంలో విధులు నిర్వహిస్తూ శ్రీ లక్ష్మీ నివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్లో ఉన్న ఉద్యోగులను తిరిగి వారి సొసైటీలకు బదిలీ చేసి వారి వేతనాలు పెంచి బస్సు పాసులు ఇచ్చేందుకు కూడా ఆమోదం తీసుకోవటం జరిగింది. వడమాలపేట పాదిరేడు అరణ్యం వద్ద
టీటీడీ ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాల లేఅవుట్ మరియు ఇతర అభివృద్ధి ఛార్జీలకు సంబంధించి 8,16,00,000 తుడాకు చెల్లించేందుకు ఆమోదం తెలపడం జరిగింది. ఈ డబ్బులన్నీ కూడా టీటీడీ ఉద్యోగస్తులే ఇవ్వటం జరుగుతుంది. టీటీడీకి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో 3,89,00,000తో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అత్యంత సుందరంగా లైటింగ్ ఏర్పాటు చేసేందుకు అనుమతిని మంజూరు చేయటం జరిగింది. అలిపిరి వద్ద సప్త గోప్రదక్షిణ మందిరంలో గత ఏడాది నవంబర్ 23వ తేదీ నుంచి ప్రారంభమైన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమానికి భక్తుల నుండి విశేషమైనటువంటి స్పందన లభిస్తోంది. భక్తుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్ నుంచి 4,12,00,000తో శాశ్వత యాగశాల నిర్మాణానికి ఆమోదం తెలపడం జరిగింది. దీనికి 1,38,00,000 బోర్డు సభ్యులైనటువంటి చెన్నై శేఖర్ రెడ్డి గారు తను ఉదారంగా ఇవ్వటానికి ముందుకు రావటం జరిగింది. తిరుమలలో రోజురోజుకు పెరుగుతున్న భక్తుల అవసరాలకు అనుగుణంగా ఎక్కువ సంఖ్యలో లడ్డూ ప్రసాదాల తయారీకి శ్రీవారి పోర్టులో అదనంగా మరో 15 మంది పోర్టు సూపర్వైజర్ల పోస్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపటానికి తీర్మానం చేయటం జరిగింది. తిరుమల సప్తగిరి విశ్రాంతి భవనంలోని 4 బ్లాకుల ఆధునీకరణకు 3,19,00,000 మంజూరుకు ఆమోదం తెలపటం జరిగింది. తిరుమలలోని పాప వినాశనం, ఆకాశగంగా, కుమారధార, పసుపుధార మరియు ఇతర ప్రాంతాల్లోని 682 మోటార్ పంపు సెట్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు 3,15,00,000తో మంజూరు చేసేందుకు ఆమోదం తెలపడం జరిగింది. తిరుమలలో వివిధ ప్రాంతాలలో ఉన్న అతిథి భవనాలు, పిఏసీలలో ఎఫ్ఎంఎస్ సేవలను మరో 3 సంవత్సరాలు పొడిగించాలని నిర్ణయం. తిరుపతిలోని భూదేవి శ్రీదేవి సమేత గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులకు నూతన బంగారు కవచాల తయారీకి ఆమోదం. అదేవిధంగా 15 లక్షలతో 2 టన్నులకు బంగారు మలం వేసిన కాపర్ రేకులు ఏర్పాటు చేసేందుకు కూడా ఆమోదం తీసుకోవటం జరిగింది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా బాసిల్లుతూ దాదాపు 1700 సంవత్సరాలుగా జాతర వైభవోపేతంగా జరుపుకుంటున్నటువంటి గంగమ్మ దేవాలయానికి గత సంవత్సరాలకు మాదిరిగానే 50 లక్షల రూపాయలు జాతరకు మంజూరు చేయటం జరిగింది. టీటీడీ ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకటకృష్ణ పూర్ణప్రసాద్ పదవీ కాలాన్ని మరో 3 సంవత్సరాలు పొడిగించేందుకు ఆమోదం. దయనీయమైనటువంటి వేతనాలు పొందుతున్నటువంటి వాళ్ళనందరినీ కూడా చాలా పెద్ద ఎత్తున దీని మీద చర్చించి వాళ్ళందరికీ కూడా సరైనటువంటి రీతిలో వేతనాలు పెంచాలన్నటువంటి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.